అందరికి నమస్కారం అండి. ఈ రోజు ఒక వార్త మా దగ్గరికి చేరింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గుడివాడలో పర్యటనలో కొన్ని మాటలు మాట్లాడారు. ఆయన మాటలు ఏంటంటే కుట్రలకు కుతంత్రాలకు తావు లేదని చెప్పేసి ఒక మాట అన్నాడు. నిజంగా కుట్రలకు కుతంత్రాలకు ఏరా వడ్రవసారు ఉన్నారంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు. అతను కుట్రలకు కుతంత్రాలకు అసలు యాక్చువల్ చెప్పాలంటే అతనికి ఈ కుట్రల కంటే కీచుకోవడానికి పేరు పెట్టచ్చు. అతను చేసిన కుట్రలు గాని కుతంత్రాలు గాని చిన్న పిల్లల నుంచి పుట్టిన పిల్లల నుంచి అడిగినా కూడా చెప్తారు. కుట్రలకి కుతంత్రాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరున్నారంటే చంద్రబాబు నాయుడు గారని. అతనే ముందు కుట్రలకి కుతంత్రాలకి ఇదేసేది అతనే, ఇదేసేది బీజం వేసేది అతనే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారంట, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని లక్ష్యం చేసుకుని మీడియాలో తప్పుడు పోస్టులు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎవరండి తప్పుడు పోస్టులు ప్రచారం చేస్తుంది? బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? లోకేష్, నా తల్లిని దూషించావు, నిన్ను భూస్థాపితం చేస్తాను అన్నది ఎవరండి? పవన్ కళ్యాణ్ గారేగా. మీ ఓడే కదా, మీరు మీ కొడుకే కదా, మీ కొడుకునే కదా అంది ఆయన. ఈ రోజు మీరు మాట్లాడుతున్నారండి ఇది పవన్ కళ్యాణ్ మీద ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళు కుటుంబాన్ని ట్రోల్ చేసి. ఎవరని ట్రోల్ చేసేది? మీరే ట్రోల్ చేస్తున్నారు. మీరే ఆ కుటుంబాన్ని ఇంతకుముందు ట్రోల్ చేసింది ఎవరు? మీరే కదా. మీ కొడుకు నువ్వే చేసింది. ఇంకెవరు చేశాడు? ట్రోల్ చేసింది ఎవరు? మీరు ఏదో చెప్తున్నారు కదా, ఏంది కుటుంబాన్ని అంట లక్ష్యంగా చేసుకున్నారు. ఎవడండి కుటుంబం లక్ష్యం చేసుకుంది? ఎవరు లక్ష్యంగా చేసుకుంది? ఆ రోజు మీరు ఏ విధంగా లక్ష్యం చేసుకున్నారో అందరు బహిరంగ సభలు అందరూ చూసేనే ఉన్నారు. ఏ విధంగా మాట్లాడారో కూడా తెలుసు. నువ్వు ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు తెలుసా చంద్రబాబు నాయుడు గారు? ముసలి కన్నీరు పెడుతున్నావు అందరి ముందా. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం చావు కారణం ఏంటండి? ముద్రగడ పద్మనాభం చావు కారణం ఎవరు? నువ్వు కాదా? అసలు కాపులకి చావు కారణం ఎవరు? నువ్వు కాదా? అసలు కాపులకి నిజంగా నువ్వు చిత్తశుద్ధి ఉంటే కాపులకు చేసింది ఏంటి నువ్వు చెప్పు. ఇంకోటి అంటే గొడ్డలి పార్టీ ప్రధాన సమస్యగా మారిందండి. అసలు గొడ్డలి పార్టీ ఎవరిదండి? వంగవీటి మోహన్ రంగాన్ని ఏ గొడ్డలతో చంపారండి మీరు? చంద్రబాబు నాయుడు గారు ఏ గొడ్డలతో చంపారు? అబ్దుల్ రషీద్ ని ఏ గొడ్డలతో చంపారు? ఎలిమినేని మాధవరెడ్డిని ఏ గొడ్డలతో చంపారు? దశరథి పింగళ రామాయని ఏ గొడ్డలతో చంపారు? చెప్పండి. ఇది మన దేవినేని వెంకటరమణని ఏ గొడ్డలతో చంపారు? మొన్న గాజే సాయికృష్ణని ఏ గొడ్డలతో చంపారు మీరు? ఇవన్నీ ఎవరండి? గొడ్డలి పార్టీ ఎవరిదండి? మీదా మాదా? అంటే మీరు చేసి ఏంటి చెప్పండి. నువ్వు చేసి గొడ్డలి పార్టీ పెట్టుకొని నువ్వు పెట్టుకోవాలి. గొడ్డలి పార్టీ ఎవరిదో కాదు, నీదే చంద్రబాబు నాయుడు గారు. ఇంకా చెప్పంటావా నీ గురించి? 21 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దారుణ హత్య చేపించింది నువ్వు కాదా చంద్రబాబు నాయుడు? 4,000 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులని జైల్లో మార్చి వాళ్ళని ఏ విధంగా నరకం చూపిస్తున్నావు తెలియదా నీకు? నువ్వు ఏం చేస్తున్నావు నీకు తెలియదా? నువ్వు నీతులు చెప్పేవాడివా? కుట్రల కుతంత్రాల గురించి నువ్వు మాకు చెప్పేవాడివా? నీకంటే కుతంత్రదారుడు ఎవడున్నాడు చెప్పండి? నీకు అడ్డొచ్చిన వాళ్ళందరినీ నువ్వు లేపేసావు. యాక్చువల్ చెప్పాలంటే నీ దరిదాపులు కూడా రానిలా. సొంత పిల్లనిచ్చిన మామనే వెన్నుబోటు పొడిచిన లాక్కున్న పార్టీ నువ్వు మా గురించి కుట్రలు కుతంత్రాలు మాట్లాడతావేంటి? ముద్రగడ పద్మనాభం గారిని ఏ విధంగా మానసికంగా చంపేశావు నువ్వు? ఆ చావుకు కారణం నువ్వు కాదా అంటున్నా. నువ్వు గొడ్డలి పార్టీ గురించి మాట్లాడంటే గొడ్డలి పార్టీ పేరు ఏం చెప్పమంటావు చెప్పరా? గొడ్డలి నాయుడు అని నీ పేరే పెట్టాలా? యాక్చువల్ గా అయితే గొడ్డలి నాయుడు అని నీ పేరే పెట్టాలా? ఎందుకంటే నువ్వు అంత కీచుకుడు ఆంధ్ర రాష్ట్రం కాదు, ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా లేడు ఎవడు కూడా నీ అంత కీచుకుడు. నారా గొడ్డలి నాయుడు అని పెట్టాలి నీ పేరు. గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు. నీ పేరు ఇక నుంచి చంద్రబాబు నాయుడు కాదు, నారా గొడ్డలి నాయుడు అని పెడతాం మేము. నువ్వు అనుకుంటున్నావేమో ఏం మాట్లాడుతున్నావు తెలుసా? ఇంకోటి ఏం పెట్టారు? గుంటూరు ఘటనపై ప్రభుత్వం సీరియస్ అంట. ఒక మహిళని నడి రోడ్డుపై విచిత్ర చేసి ఆ అమ్మాయిని బట్టలు తీసేసి నడి రోడ్డుపై చేస్తే నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు సీరియస్. మళ్ళీ ఇంత ముందు ఏమైంది ఆ సీరియస్? అరవ శ్రీధర్ ఏం చేసావు నువ్వు? సుగాలి ప్రీతిని ఏం చేసావు నువ్వు? అరవ శ్రీధర్ ఏం చేసావు? కిరణ్ రాయల్ ఏం చేసావు? పూనా రవిని ఏం చేసావు? వీళ్ళందరి మీద నువ్వు ఏం యాక్షన్ తీసుకున్నావు? మళ్ళీ వాళ్ళు ఫ్లవర్ బుక్లు తీసుకొస్తే నువ్వు చేతిలో పెట్టుకుని వాళ్ళ ఫోటోలు దిగుతున్నావు కదా. నువ్వు ఎవరికి న్యాయం చేసావు చంద్రబాబు నాయుడు? నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న. నువ్వు ఏదో మీటింగ్ లో పెట్టి నువ్వు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడానికి ఇవన్నీ చెప్తున్నావు ఏంటి? కుట్రలు కుతంత్రాలా? నీ అంత కుట్రరాడు గాని, నీ కీచుకుడు గాని, అసలు నిజంగా చెప్పాలంటే నీ అంత రౌడీ లాంటి ప్రభుత్వం ఎవరిదంటే నీదే. సొంత తమ్ముడు రామ్మూర్తి నాయుడిని గొలుసులతో కట్టి చంపేసిన వ్యక్తివి నువ్వు. గొలుసులతో ఈ రోజు వరకు నీ సొంత చెల్లెలు ఎవరో కూడా నీకు ఈ రోజు వరకు నువ్వు పట్టించుకుని కీచుకుడు లాంటి ఒక అన్న ఉన్నాడంటే అది నువ్వే అనుకోవాలి. ఎందుకంటే ఇన్ని విషయాలు చెప్తున్నా తెలుసా? ఎప్పుడైనా వాస్తవాలు మాట్లాడు, నిజంగా ఏది జరిగింది అదే మాట్లాడు. ఈ రోజు వరకు నువ్వు చేసింది ఏంటో, నీ పరిపాలన ఏంటో, 2.5 సంవత్సరాలు కావస్తుంది. నీ పరిపాలన ఏంటో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇంకోసారి కనుక చంద్రబాబు నాయుడు గారు గొడ్డలి పార్టీ అంటే ఏం మాట్లాడక్కర్లా, ప్రజలే నిన్ను గుడ్డలు కూడా తీసుకొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి.